అల ఎగిసి పడుతున్నప్పుడు తలదించుకొని ఓపికగా ఉండాలి కానీ దానికి ఎదురెళితే కొట్టుకుపోవడం ఖాయం. అదేవిధంగా జీవితంలో ఎదగాలన్నా ఎన్నో పరిస్థితుల్లో ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండటమంటే ఓపికగా ఉండటమే. అలవాటు చేసుకుంటే అదే వచ్చేస్తుంది. 4 దెబ్బలు తిన్నాకైనా 5వ దెబ్బ తినకుండా సహనంగా ఓపికగా ఉండేందుకు ప్రయత్నించండి. సహనం, ఓపిక ఈ 2 ఉన్నవాడు జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఎదుగుతాడు. జీవితమే ఒక యుద్ధం. ప్రతిరోజు ఏదో విషయంలో పోరాటం చేయాల్సిందే. ఇంట బయట యుద్ధం చేస్తూనే ముందుకు వెళ్ళాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేయాల్సిన పనులు, తోటివారితో చేయించాల్సిన పనులు చాలా ఉంటాయి. ఆ పనులు సరిగ్గా పూర్తవ్వాలంటే సహనం చాలా అవసరం. కానీ ఇప్పుడు ఎంతమందిలో సహనం, ఓపికలు ఉన్నాయి? మీరు పరిగెత్తడమే కాదు, మీరు కంగారు పడటమే కాదు, మీతో పాటు మీ పక్కవారిని కంగారు పెట్టి పరిగెత్తించిన క్షణాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోండి. పోనీ అలా కంగారు పడటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అది కూడా లేదు. ఉదయం ఇంటి నుంచి ఆఫీస్కు బయలుదేరడమే హడావుడి. బండి అతివేగంగా పోనిచ్చి అటుగా వస్తున్న కార్లకు, ఇటుగా వస్తున్న బస్సులను దాటి ముందుకు పోనిచ్చి మరీ వెళ్ళిపోవాలి. ఆ సమయంలో ఏదైనా అయితే అన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే త్వరగా ఆఫీస్కు చేరుకోవాలన్న కంగారు, గాబరా. ఆ బస్సు, కార్లు వెళ్లే వరకు ఆగే ఓపిక, సహనం కూడా లేదు. ఏదైనా జరిగాక మాత్రం కాస్త ఆగాల్సింది అనుకుంటూ ఉంటాము. జీవితంలో సహనంగా, ఓపికగా ఉండడం వల్ల ఎన్నో సమస్యలను దాటుకుంటూ వెళ్ళొచ్చు. సహనంగా ఉండటం అంటే అదేదో బ్రహ్మ విద్య కాదు, నాకు రాదు అని చెప్పడానికి. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వకుండా తమను తామే కంట్రోల్ చేసుకోవాలి. దానికే సహనం, ఓపిక కావాలి. పూర్వం నుంచి పెద్దలు చెప్తూనే ఉంటారు, కాస్త ఓపిక పట్టు నాయనా, అన్నీ సర్దుకుంటాయి, పరిస్థితులు చక్కబడతాయి అని. నవ్విన నాపచ్చేనే పండుద్ది అని. అయినా ఇప్పుడు ఈ మాటలు చెప్పేవారు లేరు. చెప్పినా విని ఆచరించిన వారు లేరు. ఏదైనా ఘటన జరిగాక కాస్త ఓపికగా ఉండి చూడండి, మీకే దాని సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలకు చదువుతో పాటు కాస్త సహనాన్ని, ఓపికను కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిల్లలను చదువులోనే కాదు, అన్నింట్లోనూ పరుగులు పెట్టిస్తున్నారు. వారికి కాసేపు నిల్చుని ప్రశాంతంగా ఊపిరి కూడా తీసుకొనివ్వడం లేదు. అలాంటి పిల్లలకు ఓపిక గురించి, సహనం గురించి ఏం తెలుస్తుంది? అందుకే ఇంట్లో తల్లిదండ్రులు ప్రతిదానికి కంగారు పడకుండా, గాబరా పడకుండా, ఇతరులతో గొడవలు పడకుండా నిదానంగా ఉండాలి. సహనాన్ని, ఓపికను ప్రాక్టికల్గా పిల్లలకు చూపించాలి. తల్లిదండ్రులను చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు. కష్టాల నుంచి తప్పించుకోవడానికి సహనం, ఓపిక అనేవి ఔషధాల్లా పనిచేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.